అందరికీ కళాభివందనాలు. గత 5 సంవత్సరాలుగా లావు వెంకటేశ్వర్లు మరియు కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్ వరగాని వారి ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తూ వచ్చాం. కరోనా కారణంగా ఈ సంవత్సరం ఈ నాటిక పోటీలు నిర్వహించలేకపోయాం. అందువల్ల కొత్తగా ఉంటుందని ఆన్లైన్ నాటిక పోటీలు నిర్వహించదలుచుకున్నాం. గత 5 సంవత్సరాలుగా మా పరిషత్తులో ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శనలుగా ఎంపికైన 20 నాటికల్ని ఈ పోటీల కోసం ఎంపిక చేసి ఈ ఆన్లైన్ నాటిక పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా మా ఈ నాటికల్ని ప్రసారం చేస్తున్న మునిపెల్లె విద్యాధరికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మీరు చూడబోతున్న నాటిక అభినయ గుంటూరు వారి కేవలం మనుషులం. రచన శిష్లా చంద్రశేఖర్, దర్శకత్వం ఎన్ రవీంద్రారెడ్డి. నాటిక కేవలం మనుషులం. నా మంత్రితో నీ రాజుకి చెక్. నా బంటుతో నీ మంత్రి శ్రీనేష. इनको संग दिले भगवान. अरे అయిపోయింది కానీ అరే రిజైన్ చేయరా. ఆటో అరే రిజైన్ చేయరా. అరే రిజైన్ చూడమ్మా, నేను ఆడతాను అంటే రిజైన్ చేయమంటున్నాడు. ఈ ఆట కట్టు మీ అన్నయ్య వాడు ఓడిపోయాడు. మై జీతుందా మై ఫెయిలుంగా कैसे जीतूंगा. आओ आओ खेलेंगे. आओ बैठो. अरे कुछ सर మా చెల్లెలేనా. अरे सुनो, अरे मैं कसम बोलता हूँ, सुनो. వీడు రాదంట. రాణి గారి అందరి సమ్మడి వినిపిస్తే చాలు ఇల్లుగా మారిపోతాడు. ఒరే బిడ్డ, ఏం మేనేజ్ చేస్తున్నారా 50 ఏళ్ళుగా మా చెల్లెలు. అవును, వీడు గెలుస్తాడంటాడు. ఎలా గెలుస్తాడు? అబ్బాబ్బాబ్బా అంత సౌండ్ చేయక్కర్లా. ఇక్కడ ఆడుతుంది చేస్తూ ఆడాలండి. విశ్వాస కాసుకోవాలి ఆట. మరి ఓ ప్రసాదం లేదు, దూపు లేదు, జీవితం లేదు, నైవేద్యం లేదు. అడ్డుకున్నా ఏమిటో నీ కోపంలో దీపం కూడా పక్కన పడుతుంది. అంతేనండి. ఓ పూజ లేదు, ఓ పుస్తకం 24 గంటలు చదవంగా చదవంగా చదవంగా. అందరూ పూజలు చేసి వరాలు కొనుక్కుంటే ఆ దేవుడు కలిసి చేస్తాడు. కాదండి. అవును, అన్నయ్యని బయట కొట్టారు పెట్టినాడు. ఎవరు? మా వదిందనేనా? ఇంకెవరు వాడిని లొంగ తీసేది. మాత్రలు వేసుకున్నారా? నువ్వు అక్కడ పెట్టిన 4 మాత్రలు వేసుకున్నాయి. అయ్యో దేవుడా, అవి మాత్రలు కావండి, హార్తి కర్పూర పిల్లలు.
అయితే అవి మాత్రలే కదా, నమ్మకం అనే మాత్రలు. దేవుడా, ఇంత కళ్ళని మనుషులు నాకు కట్టబెట్టి నా గొంతెందుకు పోసావయ్యా? ఈ విషయం నీకు 58 వయసులో తెలిసి వచ్చిందన్నమాట. చాలేదు, దీపించే వేసుకోరు, టైం మాత్రలు వేసుకోరు, అన్ని నేనే చేయాలి. దూరంగా ఉండండి, రేపటి నుంచి కూరలో కారం తగ్గించుతారు. కారం తగ్గించా? అలాగైతే నేను పర్మనెంట్ గా ఆ మిర్జా ఇంటికి షిఫ్ట్ అయిపోతాను. వాడి ఇంటి అయితే రోజు చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై. వాళ్ళ తిండి వేరు, మన తిండి వేరండి. వాళ్ళ తిండిలో రుచి ఉందే కమ్మగా, మన తిండిలో ఆరోగ్యం ఉందండి బ్రహ్మాండంగా. నోరు ముసుకుని మాట్లాడాలి. నోరు ముసుకుని మాట్లాడాలి. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి, గౌరవం లేదు. రిటైర్డ్ అని మీరే అంటున్నారా? అయ్యో, 4 ఏళ్ళుగా ఆ నల్ల కొట్టు ఉతకక్కర్లేదు, ఆ తెల్ల చొక్క చిరులు పుట్టెక్కడూ లేదు, ఇస్త్రీ చేయక్కర్లేదు, ఆ కళ్ళజోడు పెట్టక్కర్లేదు. అమ్మయ్యా, ఎవడే మిమ్మల్ని మొన్న ఓ బుడపక్కలోడు వచ్చాడండి. వచ్చి అయినా దగ్గర పాత కోట ఉంటే ఇవ్వమన్నారండి. ఎంత ఇస్తామన్నానండి, వాడు మాట్లాడలేదండి. ఆ ఎంత ఇస్తావా అన్నానండి, వాడు గుడ్లు కలిసి పడిపోయాడు. అది బుడబుక్కల వాడితో బేరం. అర్థం కదా? 42 సంవత్సరాలుగా నాతో కాపురం చేస్తున్నావు, నల్ల కోటు విలువ తెలియదా? 42 సంవత్సరాలు 4 రోజులండి. ఏమిటి ఏమిటి నాతో కాపురం చేస్తూ రోజు లెక్కెట్టుకుంటున్నావా? నాకు గుర్తుంటుంది కదండి, అందుకే రోజు రేపు పూజ చేస్తాను కదా, పూజ చేసేటప్పుడు తిది వారం నక్షత్రం చెప్పుకోవాలి. అందుకే రోజు మీ పేరు, నా పేరు, అమెరికాలో ఉన్న మన శిరీష సంస్థల పేరు, తమ పేరు చెప్పుకుంటాను. ఆ పైన పైవాడి దయ. నీ చాదస్తంలో ఇంత అర్థం ఉందన్నమాట. చాదస్తం ఏది చాదస్తుంది? పూజ పురస్కారము, ధూపం, దీపం, నైవేద్యం, చివరికి గడపకు పసుపు రాయల దగ్గర నుంచి మడిలో కూడా ఎంత ఆనందం ఉంటుంది. పొగిడాను కదా ఇంటికి నా నల్లకోట సేపా? ఇన్నేళ్ళుగా కష్టపడి మోసింది కానీ నేను ఎలా చూస్తున్నాను. అంతేకాదు మా ఆయన సరస్వతి ప్రసాదం చల్లారిపోతుంది. ప్రసాదం చల్లారిపోవడం పూజలు చపాతీ ఇడ్లీలా? మరి పండగ మర్చిపోయారా? మనకి 360 రోజులు పండుగ రోజులే. సగం దద్దోజనాలకి, సగం చక్కెర పొగలకి, సగం శాంతలు, సగం అంతేనండి. ఇవాళ కమల్ పుట్టినరోజు. ఇంకా 16 రోజులు తెచ్చేలేమా? అది తేదీ ప్రకారం ఉన్నాయా, ఇది తిథి ప్రకారం. నాకు తెలియదు. కమల్ పుట్టినరోజు ఎప్పటిలాగా మా ఇంట్లో జరుగుతుంది, లేదు అని ఎప్పటి పూర్తి చేశాను. అంటే తిథి ప్రకారం ఒకసారి, తేదీ ప్రకారం ఒకసారి, వాడికి 2 పుట్టినరోజు పండుగ అనమాట. నాకు తెలీదు. కమల్ పుట్టినరోజు ఎప్పటిలాగా మా ఇంట్లోనే జరుగుతుంది. కథం. ఆ తర్వాత మీరు పంచాంగం ప్రకారం ఇవ్వాలి అన్నయ్య. పంచాంగం అంటే ఏంటో నాకు తెలుసులే అమ్మా. ఈ వేద మాట్లాడు చెప్పాలి. ఏం చెప్పాడు? పంచాంగం అంటే బూట్, ప్యాంట్, కోట్, షర్ట్. ఐదోది ఏమిటా? ఏది నిజం ఏది కదా? ఓ మహాత్మా, ఓ మహాత్మ ఎగతాళి చేస్తావురా? మరి ఏమనుకున్నారా? నీ ఎత్తుకు పై ఎత్తు. నిజానికి ఆయనకు కూడా తెలియదు. పైగా వదిలేమో ఊర్లో లేదు కదా, అందుకే నీకు ఇష్టమైన బాదం పప్పు వేసి చక్కెర పొంగలు చేశాడు. అయినా 24 సంవత్సరాలుగా వాడు పుట్టినరోజు ఈ ఒక్కసారికి. మీరు మాత్రం తప్పు చేశారా? నా కూతురు బిల్కిస్ ని మీ కూతురు లాగా చూసుకోవటం లేదు. అది ఇప్పుడు ఎంతగా మారిపోయింది అంటే బిర్యానీ తింటాం మానేసి పప్పు, రసం, సాంబారు అంటూ వాళ్ళ అమ్మకు కొత్త కొత్త రుచులు చూపిస్తుంది అమ్మా. దాని రుచులతో పాటు అభిరుచులు కూడా మారిపోయినాయి. దాన్ని చూస్తుంటే ఎంత ముచ్చటిస్తుందోనమ్మా. అది ఖాళీ
ఖతం నమస్కారం ఎక్కడికి నమస్కారం నమాజ్ కోసం అని మీ చెల్లెలు అక్కడ గది శుభ్రం చేసి పెట్టింది. అంతేకాదు నమాజ్ చేసేటప్పుడు నీ మోకాలు నొప్పులని నిన్ననే నచ్చని సాధన शुक्रिया मैं आदमी आता तू खा ले मैं आदमी आता చూసారా అన్నయ్యకు దేవుడు అంటే ఎంత ఇష్టం. మీరు ఉన్నారు ఎందుకు ఈ విషయంలో మీ అన్న చెల్లెలు ఇద్దరు దేంట్లోనూ తీసుకోలేదు. అన్నయ్య ఏంటనుకున్నారు? అవును అన్నయ్య భోజనం సంగతండి బాగుంది నీ వస. వాడేమో నీ ఆచార వ్యవహారాన్ని గౌరవిస్తూ ఈ ఇంట్లో ఉన్నంతకాలం మాంసాహారం మటన్ అంటాడు. నువ్వేమో వాడికి నమాజ్కి అన్ని సిద్ధం చేసి పెట్టున్నావు. బాగుంది మీ ఇద్దరు. మరి ఏంటనుకున్నారు? అవునండి అన్నయ్య మరి భోజనం ఎలా చేస్తాడు? భోజనం నాకు ఇష్టమైన ఆహారం కదా మరి అలవాటు అనేది మనిషి ఇష్టాన్ని బట్టి వాడు పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది. పూర్వకాలంలో రాతి మనుషులు పచ్చి మాంసం తిన్నారు. అంతెందుకు మన వేదాల ఋషులు ఆవును కూడా ప్రాణమాంసం లక్ష వేసుకొని తిన్నారు. ప్రాణం ఏదైనా ఓకే కదా. ఆ ఆవులో ఉన్న ప్రాణం అరటికాయ బాబా మీతో వాదించలేదు. వాదన ఎందుకు సరస్వతి? మనిషిగా పుట్టారు, మతాలుగా విడిపోతున్నారు. అర్థం చేసుకోమంటారు. ఎంతసేపు అర్థం చేసుకొని నాకు చెప్తారే కానీ మీరు మాత్రం పాటించరు. నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ప్రతి శుక్రవారం ఏకాదశి ఉపవాసాలు మీకోసం ఉంటున్నాను. మీరు మీ కొడుకేమో ఆ నీరు గ్యాన్ ఇంటికి వెళ్ళి బిర్యానీ లొట్టలు తింటారు. అసలు మా పైన మీకు ఎవరికి గౌరవం అనేది? అసలు నువ్వంటే గౌరవం ఎందుకున్నాను? అసలు నువ్వంటే గౌరవం ఎందుకున్నది? ప్రేమ ఉండాలి. అది బోల్డ్ ఎంత ఉంది మా ఇద్దరికి. సరస్వతి అది వచ్చేసాడు. వచ్చేసాడు. ఎందుకు? అక్కడ ఎవరు లేరుగా. ఇక్కడ మా అమ్మ నీకోసం ఎదురు చూస్తుంది. అయినా నీ మా అమ్మ తీసుకురమ్మంది. మూడు మెరుపులతో కూడిన వానమైంది. అసలు నీ ప్రాబ్లం రా లోపలికి. అది కుదరదు. నా తల్లి చెప్పాడు కదా. కోసం ఉంటుంది, అమల కోసం ఉంటుంది, విమల కోసం ఉంటుంది. మలయాళీ మాట్లాడుతున్నారు దాని పేరేంటి? దాని కోసం ఉంటుంది. అర్థం చేసుకోవా? చేసుకోను. ఇవాళ ఆటకి అప్పులు మొత్తం ఈ కాలేజీ లోపలికి వస్తావు అన్నమాట. స్వాగతం సుస్వాగతం. నా ఇంట్లో నేను నీ స్వాగతం నాటడానికి ఎందుకు పాపం అసలు కాదమ్మా. ఏం జరిగిందంటే చూడు అది ఏం చేద్దాము ఎలా కండిపోయిందో. అవును నిజమే. ఏమండి మీరే గడ్డి పెట్టండి. గడ్డే ఓకే. రేపు రైతు బజార్కి వెళ్ళి కొనుక్కొచ్చి కొడుకు దగ్గర దేవుడా అలాగే చెప్పండి. దేవుడా మిస్టర్ కమల్ ఓ ఆడపిల్లను అందున అందమైన మీ అమ్మని అందమైన పిలికిసి నేర్పించినందుకు గాను నువ్వు సెక్షన్ 476, 479, 480 ప్రకారం నువ్వు ఈ జడ్జి గారి ముందు బిల్కిస్ కి సాయం చేయాలి. అమ్మా నేనా ఇన్ని సెక్షన్ కింద శిక్ష? మీ నాన్న మధ్యపడికి వచ్చి 4 ఏళ్ళే లేకపోతే ఇంకో 10 సెక్షన్. చెప్పరే నా తరఫున బాధించేట్టు ఎవరు లేరంటున్నారా? అంకుల్ ఓ మిర్చి అంకుల్. చిలక గోరింక కదమ్మా. అయితే నాన్న వచ్చేసరికి నాకు తీర్పు జరుగుతుంది. నాన్న తీర్పులో నాకు అన్యాయం జరిగిపోతుంది. చెప్పరా సారీ చెప్పు. ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్ అండి, సుప్రీం కోర్ట్ రానివ్వండి. మామయ్య ఓ మామయ్య. అంకుల్ నేను కొట్టకుండానే చెట్టుకున్నానే పిలికి చేర్చింది. ఆమె మొహం కందిపోయి కన్నగడ్డలాగా మారిపోయింది. అందుకు నాకు ఈ జడ్జి గారు వేసే శిక్ష సారీ చెప్పాలి. నేను సుప్రీం కోర్టు అప్పీల్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పాలి. మీరు నా సుప్రీం కోర్టు ఏ చౌకీ ఆ బాత్ గారు
నువ్వు బంధువుగా నువ్వు ఇంటికి వెళ్ళలేదు, ట్యూషన్కి ఇంటికి వెళ్తాను. అది నేను ఫోన్ చేసి రమ్మన్నాను. ఇవాళ కమల్ పుట్టినరోజు కదా. కమల్తో ట్యూషన్ చెప్పించుకుందామని వచ్చాడు. అందుకే నేను వారి సైట్ చూస్తున్నాడు. అన్నీ అబద్ధాలే, ఇంకా నా జడ్జిమెంట్కే వాల్యూ ఉంటుంది. ఏమైనా ఈ వెధవ బిల్కిస్ నేర్పించాడు, బిల్కిస్ వచ్చింది. అవునా? అవును అవును అవును. ఇప్పుడు మా చెప్తుంటాడు. ఓకే ఓకే, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందా? మీరు చెప్పిన ప్రకారం కమల్ ఈ రోజు పుట్టాడు కాబట్టి పచ్చి పిల్లవాడు పచ్చి పిల్లవాడు నాకు నా పుట్టినరోజు జరుపుకోవడం ఇష్టం లేదు. ఈరోజు నా పుట్టినరోజు, కానీ 56 మంది చనిపోయిన మార్చి అదే ఆ శవాల గదిలో 56 శవాలు. అందరూ గొప్పగా బతికిన వాళ్ళు, అన్ని శవాలు ఒకేలా ఉంటాయి. సో డిసిప్లైన్. కానీ అందరూ మనుషులు ఒక్కలాగా ఎందుకుంటారు? అవును కదా, ఒక్కలాగా ఎందుకుంటారు? ఒక్కలాగా ఎందుకుంటారు? ఎలా ఎలా ఐ అండర్స్టాండ్. నేను కూడా నా సర్వీస్ లో చాలా మందికి శిక్షణ చేశాను కదా. కనీసం మనకి తాము చేసిన నేరం గురించి తెలుసు, అనుభవించబోయే శిక్ష గురించి తెలుసు. లుక్ ఎట్ దిస్ పీపుల్, లుక్ ఎట్ దెమ్. ఆకలితో చచ్చేవాళ్ళు, రోగాలతో చచ్చేవాళ్ళు, పసిపిల్లలు, ఆశతో దురాశతో అంతం చేపట్టేవాళ్ళు, నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంతో మంది విఫలవుతారు. వంచబడి అవమానపడే ప్రతీకారం తీర్చుకోలేక శవాలుగా మారుతున్నవారు. ప్రజానికి గాంధారి పుత్రులు ఈ భారతదేశంలో ఎవరి కర్మకు ఎవరు వాళ్ళు? కర్మ కాదు, కర్మ. 56 శవాలు, అందులో 20 మంది పసిపిల్లలు. కలరా, విప్రియోపోలని, కంటికి కనిపించని సూక్ష్మజీవి, నీటిలో పెరిగే మహమ్మారి. ఆకలి, దాహం, తపన ఓ కుగ్రామకు చిరునవ్వుని తీర్చివేసింది. అందరూ వరుసగా పడుకున్నారు. ఆకలితో, దాహంతో ఎన్నడూ కళ్ళారా నిద్రడు గడి ఆ పసి పాపని సంస్కృతంలో వాళ్ళంతా నిద్రపోతున్నారు. భగవంతుడా, అందరూ దేవుళ్ళని కొలిచేవాళ్ళు అక్కడ, కానీ ఏ దేవుడు కాపాడలేదు. బికాస్ గాడ్ హ్యాస్ నో టైం, ఇంక్లూడింగ్ ఈశ్వర్, అల్లా, జీసస్. విచిత్రం, మనుషులకే మతాలు నమ్మకాలు, శవానికి మతాలు ఉండవు, కులాలు ఉండవు, వర్ణాలు ఉండవు, కుటుంబాలు, పార్టీ గుర్తులు, జెండాలు, ఎజెండాలు ఏమీ ఉండవు. అందుకని చనిపోయినప్పుడే మెసేజ్ వస్తుంది, RIP, రెస్ట్ ఇన్ పీస్. కరెక్టే కదా? అసలు ప్రాణమైపోయాక ఇంకా ఏ దేవుడి కోసం వాళ్ళకి? అవును కదా, ప్రాణమైపోయాక ఏ దేవుడి కోసం వాళ్ళకి? అవును. మీ ఇద్దరికి చదరంగా పాటలాగా, ఈ చదరంగా పాటలాగా. ప్రాణాలు కాపలవాడు, మతమేదో తెలియనోడు, ప్రాణాలు కాపాడేనాడు, మతమేదో అడగరాదు, మతమేదో అడగరాదు.
చెవిటి బారే ఆ చెమ్ము కాదు పారాడు చెవిది నోరు బారే మళ్ళా చెవిటి అది విషయం. అవునా చాలా సంతోషం అండి అబ్బాయి బాగున్నాడా అందంగా ఉన్నాడా బాగా చదువుకున్నాడా డాక్టరేనా డాక్టర్ సరైన చూడండి ఇప్పుడు ఆ విషయాలన్నీ మీట్లాడు చెప్తాడు నువ్వు అన్ని సిద్ధం చేయకు. ఏమండి ఆ అబ్బాయి నాకు నచ్చాలి లేకపోతే మాత్రం నేను సిద్ధంలో ఉందా రేపేదో ఆఖరి ఎగ్జామ్ అంటండి చదువు చెప్పించడానికి వచ్చింది అయితే దానికి ఎందుకు ధైర్యం రావట్లేదండి ఎందుకైనా మంచిదని ఆ సరస్వతి దేవికి అదే చదువులో తల్లి సరస్వతి దేవికి అష్టోత్తరము ధైర్యం కోసం దుర్గాదేవి పూజ చదివిని గుర్తుండడానికి గణపతి అష్టోత్తరం చేస్తున్నారండి. నీ అమ్మ కొడుకు బంగారంగా నీ కొడుకుని కూడా ఇలాగే చెడగొట్టాడు వాడు అగరవతి తిరిగిస్తుంది అడుగు బయట పెడుతున్నా అందుకే వాడికి అన్నింటిలో ఫస్ట్ మార్కులు వస్తున్నాయి తెలుసా. నువ్వు పూజలు చేస్తే పాస్ కాదు చదివితే పాస్ అవుతాడు. చదువు ఇట్లే గుర్తుంటుందమ్మా. పూజలు చేస్తావా? సరే కానీ ఎందుకు నీ దేవతకైనా లేకపోతే వాళ్ళ దేవుడు కూడా ఏమైనా పూజ చేసుకున్నా ఎందుకంటే ఇప్పుడు నీ చేదస్థం వెళ్ళిందనుకో రేపు డాక్టర్ అయిన తర్వాత ఓం నమ శివాయ అని రాసుకొని తీసుకుంటుంది ఐదు అంత పిచ్చిదేం కాదు. ముందు వాళ్ళ దేవుడికి నమాజ్ చేసుకుంది మన దేవుడు బోనస్ అంట. కంగారేమిటి ఇలా కంగారు పడిగంటే మీరు పట్టణంలో రాజ్యాలు పోగొట్టుకుంటే అవసరం నాది కదా చెత్తకరా అమ్మాయిలు తెలుసుకోవాలని గవర్నమెంట్ పట్ట ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఈ కూతురు ఇక్కడ పూజలో ఉంది అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. పూజలు చేసి పరీక్ష పాస్ అయిపోవాలి అది వాటితో పడతారు నీకేమవుతుంది టైం లేదు టైం లేదు సార్ నిలబడి చెప్తాను లాగుతుందే కూర్చోవాలంటే ఈ కంగారు ఎందుకు టెన్షన్ నేను ఉన్నాను కదా నేనున్నాను సరస్వతి ఇంకా ఎప్పుడు మీరే ఉంటారు. మా ఇంట్లో అన్ని శుభకార్యాలు మీ చేతుల మీదుగానే చేస్తారు. ఈ శుభకార్యాలు కూడా మీ చేతుల మీదుగానే చేస్తారు. నా భార్య లక్నోలో ఉంటుంది. నా భార్యకి సేవ చేసుకుంటుంది. ఆడికి ఆ రోగం తగ్గదు అది ఇక్కడికి రాదు. वालेकुम सलाम परेशान हाँ परेशान सब परेशान है तुमको जाके तुम मेरे भाई का निकम्मा सुनो जी इधर सुन रहा सुनो सुनो भाई हाँ तुमको जाके तुम्हारे भाई का सुनो भाई करो तुम मेरे साथ गुजराना था तुम्हारे बिचारे भाई के साथ तय करो अगर कल तक तुम वापस न आएगा तो तुझे तलाक दूंगा तलाक हाँ और रखो भागो वो क्या बोलते हैं మన కిలోలు శరీరం ఎంతో 100 గ్రాములు శుభ్రత వేసుకో అవతల వాళ్ళు అన్నింటి పగలైతే హైరాణ పడిపోతుంటే తర్వాత ఇవ్వలేదు ఎవరు గుర్తుండాలి ఇప్పటికి 100 సార్లు అన్నాను ఇంకన్నా ఇవ్వగలనా ఇవ్వలేను మేమిద్దరు కలిసి అలా దగ్గరకు పోతాం నా టెన్షన్ అది కాదు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సంబంధం అమెరికా సంబంధం ఆల్మోస్ట్ సంవత్సర కాలం అమెరికాలో డాక్టర్ हमारा शिया यानी कि शिया सुन्नी का रस्ता बोलेगा మీకు పైన కులాలో కుమ్ములాట అరే నేను కాఫీర్ కైనా ఇస్తాను కానీ సున్నీకి మాత్రమే ఇవ్వాలి అల్లుడు డాక్టర్ నిన్ననే ఏదో కాన్ఫిడెన్స్ కి వచ్చాడు మరి ఈ రోజు రాత్రికి ఫ్లైట్ వెళ్ళిపోవాలి అన్ని విషయాలు మాట్లాడేసాను మాట్లాడాను
చక్కగా మంచి ఆస్తి పలుకుబడి కూడా ఖాందాన్ అల్లుడమిటారు డాక్టర్. చెప్పలేదురా, చెప్పాలనిపించరా. అయినా డాక్టర్ని చేసుకుంటూ ఇవ్వాలిరా. హలో, మీరు దగ్గరకు రాగానే ఫోన్ చేయండి. వెయిటింగ్ సార్. వస్తున్నాను. అమ్మా సరస్వతి, సరస్వతి అమ్మా, అమ్మాయికి అలంకరణ చేస్తాను. అమ్మా కళ్ళకి కాటుగా చూస్తాను. నీకు తెలియదని కాదు, వాళ్ళు చాదస్తులమ్మా, అందుకని ఇవమ్మా అమ్మాయికి డ్రెస్. దేనికి అలంకరణ ఈ డ్రెస్? ఓ నీకు చెప్పలేదు కదూ అమ్మా, నిన్ను చూడటానికి అమెరికా నుంచి డాక్టర్ వస్తున్నాడు. బడా ఖాందాన్. అమ్మా నీ నిఖా ఈ ఖాందాన్లోనే జరిగినంత గొప్పగా చేస్తానమ్మా. అమ్మా అమ్మతో మాట్లాడతావా? ఫేస్బుక్ లో చూశానంట. హీస్ మ్యాడ్ అబౌట్ యూ. ముందుగా చెప్పలేదన్నా, లేదమ్మా, ఏదో అడావుడిగా. అన్నయ్య, అమ్మా బిల్కిసు అమ్మా బిల్కిసు కాలేజీలో ఏమన్నా ప్రేమించింది? ఇంతేనా? అవునమ్మా, ప్రేమ వేరు పెళ్లి వేరు. నేను ప్రేమించాను చదువుకునే రోజులు. చివరికి మీ వదిలి చేసుకోలేదు. కొట్టుకుంటూ చిట్టుకుంటూ కాపురం చేయడం లేదా? అబ్బాజాన్, నేను ప్రేమించింది ఆ అబ్బాయినే పెళ్లి ఎవడు వాడు? ఎంత హిమ్మత్ వాడికి! ఈ మీర్జా ఆలీ ఖాన్ కూతుర్ని చెప్పు, ఎవడు వాడు? పెళ్లి చేసుకున్నావు. ఇది చాలా అన్యాయరా. కమల్ ఇప్పుడు నీ మేనల్లుడే కాదు, అల్లుడు కూడా. వాడు వాడు హిందువులు, హిందువులు ముసల్మాన్లు, ముసల్మాన్లు, ముసల్మాన్లు. పెళ్లి గిళ్ళకి చంపేస్తాను. కాదు, ఎప్పటికీ కాదు. ఈ ఇంట్లో ఇంకా హిందూ సాంప్రదాయం మిగిలి ఉన్నందుకు కారణం నేను. ఈ ఇంటికి రాబోయే కోడలు ఈ ఇంటికి వారసురాలే కాదు, నా పూజ మందిరానికి కూడా వారసురాలు కావాలి. అలా చూస్తే నిలబడతారు. మీరేం చెప్పండి వాడికి. ఏం చెప్పండి సరస్వతి? వాడేమో బిల్కిస్ని తప్పితే పెళ్లి చేసుకోలేకున్నాడు. నీకేమో హిందువుల కోడలు కావాలి. తూర్పు పడమలు కలవు. సాధారణంగా మాటల్లో నన్ను ఓడించు. తుమారా తెలిసే नहीं, तुम्हारा दिमाग से. నిజంగా మాకేమీ తెలుసు, మమ్మల్ని నమ్ము. ఇంకా నమ్మాల చెల్లమ్మ, మిమ్మల్ని నీ కాంతాన్ని. వాడు చాలా పెద్ద తప్ప చేశాడు. పిల్లలురా, కలిసి పెరిగాను తిరిగాను కదా అని ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. నేను మాట్లాడతా. చెప్పు వాడికి, మా పిల్ల వైపు కన్నెత్త చూస్తే అల్లా కసం నరికేస్తా. मिर्जा अली खान का खानदान पूरा शहर में ईमानदार खानदान, पूरा शहर में ईमानदार खानदान. చూడు, వాడి బాధను చూడు. వాడి జీవితాన్ని వాడు ప్లాన్ చేసుకున్నాడు. జీవిత చర్మాకులు వాడు నేను మీ అమ్మ. మాకు ఈ టెన్షన్లు మనస్పర్ధలు అవసరమా చెప్పు?
ఈ నెల మా స్నేహంతో విషఫలంగా మాట్లాడటం మాలో ఎవరికైనా ఉంటుందా? చూడన్నా, మీ అమ్మ రోజు పూజలు చేస్తుంది, వాడు రోజు నా అమ్మాయి చేస్తాడు. మన రెండు కుటుంబాలు ఎంత స్నేహంగా ఉందా, ఆ రెండు కుటుంబాల మధ్య మతం అనే చిన్న సరిహద్దు రేఖ ఉంది. ఆ రేఖకి అవతల వాళ్ళు యువతల మనం హాయిగా ఆనందంగా బ్రతికే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఆ సరిహద్దు రేఖలు చెరిపేసి అల్లకల్లలో చూసుకుంటా. నీ అమ్మకు నువ్వు అంటే ప్రాణం తీసిన వాడు ప్రాణం పెట్టి మెదగా ప్రేమించాడు. తీసి భవిష్యత్తు అంటే అది వాడి భవిష్యత్తు. వాడు నేను ఎప్పుడూ ఒక మేనలుడిగా అభిమానించాడు తప్పితే అల్లుడిగా ఊహించుకోలేదురా, ఊహించుకోలేదు. మీ అమ్మ చూడరా ఎంత విశాలమైన బిల్కిస్ని ఒక ముస్లిం అమ్మాయిగా చూడలేదురా. కానీ తనకు కోడలు అంటే మాత్రం తనకు ఒక నిశ్చిత అభిప్రాయం ఉంటుంది. అర్థం చేస్తాను. పట్టుబట్టుకున్నారా నాన్నగారు చెప్తున్నారు, మా కోసం, మా సాంప్రదాయాల కోసం నా ప్రేమను వదులుకోవాలి. అది కాదమ్మా అయ్యా, నా మతమైనా నీకు నచ్చింది. నీ ఊళ్ళో పెరిగాను, నీ ఇంట్లో తిరిగాను. నాకు మా అమ్మ కన్నా మీరే ముఖ్యమన్నయ్యా. అది కాదు, పెళ్ళంటే ఇంకా ఇంకా చాలా ఉంటాయి. అమ్మ, నాన్న, మావయ్య స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఆ చట్టం మా పెళ్లి విషయం మాకు చుట్టమే. ఆ చట్టం ప్రకారం పెళ్లికి 30 మంది నోటీస్ ఇవ్వాలి. మిమ్మల్ని ఒప్పించడానికి కాదు, ఒప్పించుకోవాల నమ్మకంతో 3 వారాల క్రితం నోటీస్ ఇచ్చాము. చట్టం ఏమిటి, నోటీస్ ఏమిటి? మీకు మతిపోయిందా? నీ చట్టం ఎవరికి కావాలి? యువత నా మతం, నా పరువు, నా ఇజ్జత్ చచ్చిపోతుంది. ఇది చట్టం రా, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ చట్టబద్ధం. అమ్మయ్యా, నా పెళ్లికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. నోటీస్ ఇచ్చి ముందు కూడా చంపేసావన్నమాట. అమ్మా, మా పెళ్ళి అప్పడానికి ఇక వారం రోజులే ఉందమ్మా. ఎందుకు కన్నడానికి నేను వారం రోజులు నరక యాత్ర అనుభవించాను. మావయ్య, మనిషిని మనిషి ప్రేమిస్తే స్వర్గానికి వెళ్తాను పురాణం చెప్పింది. నీ కథం మాది, ఇక మీ ఇష్టం మావయ్య. మనసులు కలిసి మెలిసి కలువలాయనే ఎతసడులే పెరిగి పెరిగి గోవలాయనే కథ మొదలై కలియ తిరిగి చిచ్చురేతనే కథ మొదలై కలియ తిరిగి చిచ్చురేతనే సక్సేనా, సక్సేనా, సరస్వతి అమ్మా, సరస్వతి అమ్మా. చూసావా ఉందా? వెతుకొచ్చా అప్పుడు అదే నా ఉద్దేశం అది కాదురా, మేమే వద్దాం అనుకున్నాం. నిన్ను చూడాలనిపించింది, నాకు నిన్ను చూడాలనిపించిందిరా, అందుకే వచ్చాను. ఆడమ్మా.
ఏంట్రా ఏమైంది? నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తాను. ఏమిటది? ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది కదా? అవును, సమస్యలు వచ్చినప్పుడు సాంప్రదాయంలో పరిష్కారం ఉంటుంది. అందుకే నేను ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. పిల్లల కోసం ఆ మాత్రం త్యాగం చేయలేమా అని. అవునండి, మనకు మిగిలింది వాళ్ళే కదా. అవును, అందుకే విషయం ఏమిటి అంటే కమల్ని మాకు ఇచ్చేసింది. ఇచ్చేస్తే మా మత పెద్దలతో మాట్లాడాను. కమల్ని మా ఇస్లాం మతంలోకి మార్చుకుంటాను. పిలిపిస్తే నువ్వు హిందూ మతంలో మార్చొచ్చుగా. నేను మా మత పెద్దలతో మాట్లాడాను. మతలా కుదురుతుంది? మతం ఒక్కటైనా అందులో చాలా కులాలు ఉన్నాయి. నా కూతురు బ్రిటిష్ కులాల గొడవలు దాటి బయటికి రాలేదు. కమల్ నిజంగా బిల్కిస్ని ప్రేమించినట్లయితే అతను ముసల్మాన్ కావాలి. ఈ ఇంటి కోడలు కావాలంటే బిల్కిస్తే హిందూగా మారాలి. అది కూడా నువ్వన్నా నాకు బిల్కిస్ అనే ఇష్టం కాదు. అది జరగదు, జరగదు. నువ్వే అన్నా కదా, ఇస్తే షియాగాని ఇస్తాను, లేకపోతే కాపురిగాని ఇస్తాను. సత్యనా నన్ను కారణం చేసి మాట్లాడుకో. ఏ కమల్ని ముసల్మాన్ మార్చొచ్చు కదా. చూడండి, మా మతంలో ఆడపిల్లవాళ్ళు మగ పిల్లవాళ్ళ మాట పట్టు సరస్వతి సమస్య సామరస్యంగా ఏంటి సామరస్యం? నిప్పు కలిగిన వంశం మాది. ఒక పరాయి మతస్థు పిల్లలు తీసుకొచ్చి నటిని చెప్తే నవ్వులో మా సమ్మతం కావాలి అని సాయంత్రం చేత శ్రావణ శుక్రవారం మమ్మల్ని ఎలా చేయించాలి? ఎవరు మమ్మల్ని పిలుస్తారు, వాయిని ఇస్తారు? అది ఆలోచించగా మీరు చూడు, మాకులతో పొరుగు నిజాం వారసులం. కమల్ మతం మారకుండా, మసీదుకు రాకుండా, నమాజ్ చేయకుండా బస్సులో తిరగలదా? అంతే కదా. ఇప్పుడు చెప్పొద్దు, వాదించండి. వాదంతో సమస్య పరిష్కారం కాదు సార్. నా పరిష్కారం నాకుంది. నా పరిష్కారం నాకుంది. నేను కోర్టులో కేసు వేస్తాను. ఇంకేమైనా పట్టిపోయిందా? వాళ్ళిద్దరు మేజర్. ఢిల్లీ రాజాల వాడు నా కొడుకు. నా మాట వింటావు. నా కూతురు నా మాట వింటుంది. పట్టుకుంటే మట్టి కనిపిస్తున్నా. వాళ్ళు మన పిల్లలుగా పిల్లల కంటే మతాన్ని ముందు పుట్టింది. నేను దాన్ని వదులుకోను. నేను వదులుకోను. నీ కూతురుతో చెప్పు, పెళ్లి పిల్లలతో నా కొడుకు వెంటబడద్దని. చావైనా చెప్పడానికి ఇంత విశ్వసించాలి. నీ కొడుకు చెప్పు, కమల్ మతం మారకుండా నా పిల్ల దొరికి వస్తే అల్లా కోసం నది ఏ దేవుని వరమైనది స్నేహం, మానవతే మెలిపెట్టిన దారం, కలయికలు మతాలదే దూరం, కని కట్టుకు కనుకుట్టే స్నేహం, కని కట్టుకు కనుకుట్టే స్నేహం. కమల్ ఇంకా ఇంటికి రాలేదు. ఈ పెళ్లి అవ్వడానికి మరో మార్గమే లేదంటారా? చూడు సరస్వతి, చట్టాన్ని గౌరవించడం చెప్తే మరో మార్గం. అయినా ఈ పెళ్లి ఆపాలి అన్నది ఆలోచన
చాలా దుర్మార్గం. చూడు సత్సతి, ప్రతి మనిషిలోనూ మంచి చెడు అనే రెండు ఆలోచన. మనిషి సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు మంచికి ఊపిరి పోసి చెడును సంహరించాలి. లేదంటే ఆ చెడు మనిషి మనసులో అలజడి రేపి ఓ విధ్వంసాన్ని సృష్టిస్తుంది. నా మాట పెళ్లి ఆశ్రమం కాదు, ఇది ఆశీర్వదం. అవును, నాకు గౌరవం వస్తుంది, వాళ్ళు సంతోషిస్తారు. అక్కడ నిలబడిపోయాను. 10 గంటలకి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి. మిమ్మల్ని పిలవడానికి వీలైతే మిమ్మల్ని తీసుకువెళ్ళటానికని వచ్చాను అత్తయ్య. మీ నాన్న వస్తున్నాడమ్మా? కమల్ తిరగటానికి వెళ్ళాడు బావుగా. వస్తాడన్న నమ్మకం లేదు. నేను వస్తానమ్మా. మీ అత్తయ్య పిచ్చిదమ్మా. రాత్రి తెల్లవారు పిచ్చి పిచ్చిగా పలవలేదు. తీసుకొస్తాను, తీసుకొస్తాను. కలిసిపోతాను అమ్మ. కాలని అన్ని గాయాలే మాపుతుంది. అత్తయ్యని తప్పకుండా తీసుకురండి. ఆనంద ఒక్క క్షణం. నీకు ఇష్టమని పాయసం చేశాను. అమ్మ కూడా ఉంటే బాగుండేది. వస్తాను. నిద్ర తప్పకుండా రావాలి. అమ్మా! అమ్మా! ఏమైందమ్మా? ఏమైంది తల్లి? సరస్వతి! అవును, విషమిచ్చాను. ఇది బ్రతుకుంటే నా కొడుకు నాకు కాకుండా చేస్తుంది. నా మతాన్ని ద్రోహం చేస్తుంది. ఈ తల్లిని వేరే చేస్తుంది. దీనికోసం నా కొడుకు మతం మార్చుకుంటాడు. అది నేను భరించలేదు. అందుకే దీనికి విషమిచ్చి చంపేశాను. పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చి పట్టింది. మతం పిచ్చి. ఆ పిచ్చిని నా కొడుకుని ఎవరు దూరం చేస్తే చంపేస్తాను. నన్ను కూడా నేను ఈ మతానికి వ్యతిరేకత. ఆశీర్వదించమని వచ్చిన పిల్లని విషమిచ్చి చంపడానికి నీకు మనసు ఎలా ఉంటుంది? ఇప్పుడు కమల్ గారు ఆ మేఘాన్ని పిలవడానికి వెళ్ళి వాడు కూడా నీలాగే ఆలోచించి ఇందులో నేను విషయం కలిపాను. కమలు చంపేశాడు. నేను బిల్కిస్ని చంపేస్తున్నాను. అత్తయ్య
నాకేం కాలేదు. నన్ను ఒకసారి చూడు. నాకేం కాలేదక్కయ్య. నీకేం కాలేదు. చల్లగా ఉన్నాడు తల్లి. చల్లగా ఉన్నాడు. నీకేం కాకుండా నీకేం కాకుండా అసలు నేను ఇలా ఎలా ఆలోచించానండి. నేనే ఇలా ఊహించుకున్నావంటే అమ్మా నీకేం కాలేదు కదా. నాకేంటమ్మా నేను నీలాగే అనుకున్నాను, నీలాగే ఊహించుకున్నాను. ఆ ఊహ ఎంత దుర్మార్గం. బిల్కిస్ కమల్ చిన్నప్పుడు సీతాకొక చిలకల్లా దొరికినప్పుడు గుర్తుకు రాలేదు ఈ మతం. వాళ్ళ స్నేహం పెరిగి పెద్దదైనప్పుడు గుర్తుకు రాలేదు ఈ మతం. నువ్వు నేను వీడు 40 ఏళ్ళుగా కలిసి స్నేహంగా జీవించాం. అప్పుడు గుర్తుకు రాలేదు ఈ మతం. అప్పుడు గుర్తుకు రాని ఈ మతం ఆచారాలు సాంప్రదాయాలు వీళ్ళ వివాహానికి ఎందుకు అడ్డు రావాలి అనిపించింది. మతం కన్నా స్నేహం గొప్పది. మన స్నేహం కన్నా వీళ్ళ ప్రేమ గొప్పది. అమ్మా ఎప్పటికైనా మీరు మా పెళ్లి కొడుకుని ఆశ, కానీ ఆఖరి రోజు తప్పక పెళ్లి చేద్దాం. ఇప్పుడు మీ మతం ఏమి కదా? మతం అభిమతమే నాన్న. అది మనిషిని ధర్మ మార్గంలో ఉంచడానికి జీవన విధానం అయితే బిల్కిస్ నాకు ముస్లింగానే నచ్చుతుంది. నాకు హిందూగానే వెరీ గుడ్, వెరీ గుడ్. జాతని, మతమని, కులమని, వర్గమని మొదలు పని చీల్చుకు చెన్నాడుతున్న బహుళమత రాజకీయాలకు అతీతులు. ఈ దేశపు సగటు హిందూ ముస్లిం సమైక్యవాది. ఈ దేశపు సగటు హిందూ ముస్లిం మాయి బాయి. ఈ దేశపు సగటు హిందూ ముస్లిం మానవత్వం ఉన్న మనుషులని, కేవలం మనుషులను రుజువు చేశారు. ఈ దేశానికి కావాల్సింది ఇలాంటి కేవలం మనుషులు. అనుభవం సాధించడం అభివృద్ధి, ఆత్మ సౌందర్యాన్ని పెంచుకోవడం అభివృద్ధి, మతాన్ని పరస్పరం దూషించుకోవడం అభివృద్ధి, పుస్తకాలు పంచుకోవడం అభివృద్ధి, గతాన్ని తెలుపుకుంటూ మూర్ఖంగా బ్రతకడం అభివృద్ధి, వర్తమానాన్ని వెతుక్కుంటూ బ్రతకడం అభివృద్ధి. సరస్వతి, అసలు మన ఇల్లు ఇప్పుడు ఓ చిన్న భారతదేశం అవుతుంది. ఖురాన్ పక్కన రామాయణం, మసీదు పక్కన మందిరం, ఓం నమ శివాయ మంత్రంలో నమాజు. చేయి చేయి కలపండి, మార్పు మన ఇంటి నుంచే మొదలు. ఇది అవినాష్ గుంటూరు వారి నాటిక.